హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ కావాలనుకున్నటువంటి ఉద్యోగుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి సాధారణ పరిపాలనా శాఖ అధికారులకు సూచించడం అయితే తెలిపింది. ఇంకా అయితే ఈ బదిలీలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారం అయితే కావాల్సి ఉంటుందండి. అయితే రాష్ట్ర విభజన సమయంలోనే రెండు రాష్ట్రాలు ఉద్యోగుల పంపిణీ జరిగినా కూడా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో ఉన్నవారికి అప్పట్లో ఆప్షన్లు లేకపోవడంతో మొత్తానికైతే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 2021లో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవకాశం కల్పించింది. దీంతో ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి భారీగా అయితే బదిలీల అప్లికేషన్లు అయితే ఉన్నాయి. 1881 మంది తెలంగాణకు రావడానికి, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళటానికి 1369 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. కానీ ఈ అంశంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వాలు ఈ అంశాన్ని ఎటూ తేల్చలేదండి. ఇప్పుడు రెండు రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో సమస్య మళ్ళీ తెరపైకి వచ్చింది. ఏపీ నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న ఉద్యోగులు ఇటీవలే ఇక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారిని, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిశారు. ఈ అంశాన్ని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లా త్వరితగతిన పరిష్కరించాలంటూ అధికారులని ఆయన ఆదేశించారు. దీంతో రాష్ట్ర జీఏడీ అధికారులు ఏపీ అధికారులతో సంప్రదింపులు అయితే జరుపుతున్నారండి. మొత్తానికి వీటికి లైన్ క్లియర్ అయితే కాబోతున్నట్టు సమాచారం. అతి త్వరలోనే ఏపీకి రావాల్సిన తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళవలసిన వారికి బదిలీలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.